మనం అందరం విల్ బి లూజర్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ. ఇది అందరి ప్రాపర్టీ, హైదరాబాద్ని కాపాడుకునే బాధ్యత ఇది. ఆ బాధ్యతని మీరు భుజాన వేసుకున్నారు. సో మీ వెనక మేము అందరం ఉన్నాం. అది అందులో ఎవ్వరూ దీన్ని ఎవ్వరూ రిజెక్ట్ చేయట్లేదు. కానీ ప్రాపర్టీస్ నష్టపోయే వాళ్ళు మాత్రమే తమ అక్రమంగా కట్టిన సొమ్ము అంతా పోతుందన్న బాధతో చేసే గొడవలు తప్ప ఎంటైర్ హైదరాబాద్ ఈరోజు మీ వెంటుంది. దాని విషయంలో కాదంటలా. ఇంకోటి సార్, ఎగ్జాక్ట్లీ ఇప్పుడు చెరువులు ప్రొటెక్షన్ బాగానే చేస్తున్నారు. అయితే ఇప్పుడు పెద్ద లేక్స్ ఉన్నాయి, గండిపేట కావచ్చు, ఈ సాగర్లు కావచ్చు, వాటి చుట్టుపక్కల 111 జీవో పరిధిలో ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండా బిల్డింగ్లు కట్టారు. అట్లాగే ఫామ్ హౌస్లు విపరీతంగా కట్టారు. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్లు మీకు తెలుసు, వేటికి పర్మిషన్ ఉండదు. ఇప్పుడు గండిపేట లేక్ పరిధిలో కూడా FTL పరిధిలో ఆక్రమించి కూడా ఫామ్ హౌస్లు కట్టారు. సో వీటి మీద కూడా దృష్టి పెడతారా? కరెక్ట్. సో డెఫినెట్గా అన్నీ నేను అన్ని మీడియా ద్వారా నేను చెప్పకూడదు. అన్నీ కూడా మీరు మొత్తం మేము చేసే చర్యలన్నింటినీ కూడా మేము తప్పకుండా జరుగుతాయండి, అన్ని చోట్ల జరుగుతుంటాయి. సో మీరు చెప్పింది, బట్ 111 జీవో మటుకు నా పరిధిలో లేదు. 111 జీవోలో FTL అండ్ బఫర్లో వచ్చేటప్పుడు ఏ కన్స్ట్రక్షన్ అయినా కానీ కూడా డెఫినెట్గా విల్ నాట్ లీవ్. అది మీరు యూ టేక్ ఇట్ ఫ్రమ్ అస్. అండ్ రేపు అట్లాంటిది వస్తే కనుక విల్ బి వెరీ వెరీ హార్ష్ అండి. దాంట్లో వెరీ ఫర్మ్గా ఉంటాము, వెరీ హార్ష్గా ఉంటాం, అండ్ రూత్లెస్గా విల్ గో ఫర్ డిమాలిషన్స్ అనమాట. ఈరోజు చూస్తే గండిపేట లేక్ లోపల వరకు వెళ్ళిపోయారండి ఫామ్ హౌస్లు కట్టి. అక్కడ చూస్తే చాలా బాధేస్తుంది. కరెక్ట్. ఒకప్పుడు గండిపేట లేక్ ఎక్కడ దాకా ఉండేది. మీకు ఇంకోటి ఏం చెప్పాలంటే అశోక్ గారు, విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ బిల్డింగ్స్ సపోజ్ మీరు అంటున్నారు గండిపేట చుట్టూ, హిమాయత్ సాగర్ చుట్టూ చాలా వచ్చాయి అంటున్నారు. కరెక్ట్, అది 100% అక్కడ చాలా స్ట్రక్చర్స్ వస్తున్నాయి. దానికి ఏంటంటే ఇప్పుడు ఒక నాలా ద్వారా వచ్చేసి ఆ సీవేజ్ ఏమైనా డ్రైనేజ్ ఇదంతా వస్తుంటుంది కదా, అది STP పెట్టి ట్రీట్ చేసి వదులుతారు. అది డ్రింకింగ్ వాటర్ సోర్స్ అండి. అది ఇప్పుడు మనకి ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కూడా వన్ ఆఫ్ ద సోర్స్. బట్ అది కాకుండా పక్కన చాలా బిల్డింగ్లు అనాథరైజ్గా కట్టారు పర్మిషన్స్ లేకుండా. అవన్నీ బాత్రూంలో కానీ టాయిలెట్స్లో వాటిని కూడా దానికే వదులుతుంటారు అన్నమాట. ఏది ఈ పర్టికులర్ చెరువులోకి వదులుతుంటారు. అంటే ఇది మనం డ్రింకింగ్ వాటర్ సోర్స్ అనమాట. సో అంటే ఇవన్నింటినీ కూడా రేపు అక్కడ డెఫినెట్గా వీటిల్ని మనం అనాథరైజ్ స్ట్రక్చర్స్ అనే వాటి మీద చాలా ఫర్మ్గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అంటే ఇదనే కాదు, అన్ని చెరువుల దగ్గర అవన్నీ ఏదైతే ఎఫ్లూయెంట్స్ అన్నింటిని కూడా దాంట్లో వదులుతూ, మన హుస్సేన్ సాగర్ మనం చూసాం వాటర్ ఎలా ఉండింది. ఇప్పుడు గండిపేట ఎట్లా ఉంది. నేను అమీన్పూర్ వెళ్ళాను. అమీన్పూర్ వెళ్తే మన 2 రోజుల క్రితం ఎంత బ్యూటిఫుల్ లేక్ అసలు. నేను అక్కడ బర్డ్స్ని చూసి ఫస్ట్ అక్కడ రాళ్ల మీద చూసినప్పుడు బర్డ్స్ నేను బొమ్మలే అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది అది బొమ్మలు కాదు, అది ఏంటంటే మైగ్రేటరీ బర్డ్స్ అనమాట. దాంట్లో మధ్యలో ఎవరో అక్కడ సమ్ ఎమ్మెల్యే అన్ని ఆ రాళ్ల మీద అన్నిటి మీద ఎమ్మెల్యే అగ్రిమెంట్ అని చెప్పి రాసిందనమాట. అండ్ ఒక మధ్యలో ఒక ఏది చెరువుని 2గా డివైడ్ చేస్తూ మధ్యలో చిన్న బండ్లాగా తయారు చేశారు. చేసి దాన్ని చెరువుని ఎకోసిస్టమ్ అంతా డిస్టర్బ్ చేస్తున్నారు. చేసి దాన్ని ఎందుకంటే ఆక్రమణ. సో అది రేపు ఎంక్వైరీ చేస్తాం. ఎవరైతే దాంట్లో చేస్తున్నారో వాళ్ళు విల్ నాట్ లీవ్ సచ్ పీపుల్. వాళ్ళని ఇప్పుడు అంత చెరువునే మీరు డిస్టర్బ్ చేస్తున్నారు, మొత్తం నింపేస్తున్నారు, అక్కడ పేరు రాసుకుంటున్నారు. పేరు రాసుకొని మీరు ఇంత చేస్తుంటే కనుక డెఫినెట్లీ అది నాకు తెలిసి బహుశా ఎవరో అంటే అక్కడ రాసింది ఎవరో ఎమ్మెల్యే ఫ్రమ్ రాయలసీమ ఏదో అని అక్కడ అంటున్నారు. అదంతా ఐ డోంట్ నో ఎవరో గతంలో చేశారని అంటున్నారు. అది రేపు వెరిఫై చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా కానీ కూడా మనం ప్రాసిక్యూట్ చేయడానికి ఇది ఉంటుందన్నమాట. సార్ చివరిగా